నవ్వగలగటం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. అసలు అంత పెద్ద మాట ఎందుకు వాడారు అని అంటే, ఒక కష్టానికో, ఒక తొర్లుపాటుకో, ఒక విమర్శకో, ఒక ఇబ్బందికో, ఒక మనిషి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుపోయేంత ధైర్యాన్ని ఇచ్చే నవ్వు ఏదైతే ఉందో అది అందరికీ రాదు, చాలా కొంతమందికి మాత్రమే వస్తుంది. తనకున్న కష్టాలను, బాధలను, ఒక ఇబ్బందినో ఒక చిన్నపాటి నవ్వుతో తేల్చేసి ముందుకు సాగి గుణమున్న వాళ్ళు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అవుతారు. వాళ్ళు దేన్నైనా ఎదుర్కోగలుగుతారు. మేము మా సైన్స్లో కూడా చూసింది, మాకు ఒక పేషెంట్ సర్జరీకి వచ్చినప్పుడు ఎవరైతే ప్రతిదాన్ని సర్జరీ ముందు నుంచి పాజిటివ్గా ఆలోచిస్తూ సర్జరీ తర్వాత కూడా చెప్పింది చేస్తూ చాలా పాజిటివ్గా నవ్వుతూ ఉండే వాళ్ళలో రికవరీస్ బాగున్నట్టుగా సైన్స్లో కూడా ప్రూవ్ చేయబడ్డది. ఈ నవ్వే గుణం ఉన్న వాళ్ళలో పాజిటివ్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. పాజిటివిజం ఉన్న వాళ్ళకు ఒక సైన్ ఏంటంటే, దేన్నైనా తేలిగ్గా తీసుకొని దేనికైనా కష్టానికైనా నవ్వగలిగే గుణం ఉన్న వాళ్ళు. అంటే నవ్వడం యోగంగా ఎందుకు మారింది అంటే, దేనికైనా తట్టుకొని దేన్నైనా ఒక చిన్నపాటి నవ్వుతో తేల్చేసి ముందుకు సాగగలిగే గుణం ఉండడం అన్నట్టు. అందుకే ఒక డాక్టర్గా కూడా చెప్తున్నా, అలా చేయగలిగితే ఏ రోగమైనా దూరం అవుతుంది, ఏ రోగమైనా తొందరగా మాయమవుతుంది. సో కాబట్టి నిజంగానే నవ్వగలగటం యోగం, నవ్వలేకపోవడం రోగం.